హాయ్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్ బట్ వెరీ టేస్టీ అండి. బంగాళదుంప పోపుకూర చేసి చూపిస్తాను. ఎలా చేస్తానో చూడండి. అంటే ముందుగా ఇలా బంగాళదుంపలు మనం కుక్కర్లో పెట్టుకుని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. లైక్ 5-6 కూతలు వస్తే బాగుంటుంది. దుంపలు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఎలా చేస్తానో చూడండి. చాలా కమ్మగా ఉంటుంది కూర. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. బంగాళదుంపలు ఉడికినవి తొక్క తీసి ఉంచుకోవాలండి. తర్వాత ఇలా బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దానికి కొద్దిగా సాల్ట్ వేసానండి. అలాగే పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, అంతే పోపు. కావాలంటే కొద్దిగా ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయ, ఎర్రకారం వాడతాము. ఇవి వేగనిచ్చిన తర్వాత మనం బంగాళదుంప ఇందులో చిదిమేసి వేయాలండి మెత్తగా. కొద్దిగా నేను క్యాప్సికమ్ కూడా వేస్తాను. లేదు కదూ అవాయిడ్ చేయొచ్చు క్యాప్సికమ్ని. కాకపోతే కొద్దిగా చాట్ మసాలా వాడుకుంటే కూర చాలా కమ్మగా ఉంటుంది. పోపు వేగింది. మనం క్యాప్సికమ్ అన్నాం కదా, కొద్దిగా బాగుంటుంది యాక్చువల్గా, ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇదైతే తినేయచ్చు కదా, పచ్చిమిరపకాయ అయితే పడేస్తాం కారం ఉంటుందేమో అని. ఇదైతే చక్కగా తినచ్చు. మిరపకాయ జాతే కాబట్టి చాలా మంచిదండి మనకి. ఇలా తీసుకుంటే చాలా కమ్మగా కూడా ఉంటుంది కూర దీనివల్ల. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి పసుపు. అలాగే మనకి మంచి రంగును కూడా ఇస్తుంది. చూడండి, ఇప్పుడు బంగాళదుంపలు చిదిమేసి వేసేస్తున్నానండి. ఇవి కొద్దిగా వేగనిచ్చి చిన్న ఎర్రకారం అలాగే చాట్ మసాలా 2 వేసుకుంటే కూర చాలా కమ్మగా ఉంటుందండి. అయితే చపాతీతో కానీ, లేదంటే పరోటాతో కానీ, లేదంటే రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి కూర చాలా సింపుల్గా తెలిసిపోతుందండి. మెయిన్ మనం కూడా ఏంటంటే బంగాళదుంప ఇందులో ఇదివరకు నేను చేసినప్పుడు ఉల్లిపాయ పోపు అది వేసానండి, వేళ వెయ్యలేదు. కానీ ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. బంగాళదుంపలు చూడండి మెత్తగా ఉడికిపోతే కనుక మనం ఇలా అంటే కనుక చక్కగా మెత్తగా అయిపోతాయండి. అంటే మరీ ముద్దలా కాకుండా చక్కగా ముక్కలాగా అవుతుంది. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది కూరకి. చూడండి కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే చెప్పాను కదండి, కొద్దిగా చాట్ మసాలా వేయండి. చాట్ మసాలా వేసి పైకి వేయండి. చూడండి, ఆ కూర అంతా ఓ పక్కకు పెట్టాను. ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేసానండి. అది ఎందుకంటే కొద్దిగా ఎర్రకారం చెప్తున్నాను కదా, ఎప్పుడు పచ్చిగా వద్దు, కొద్దిగా వేగితే కమ్మగా ఉంటుంది కూరని. అందుకని ఎర్రకారం వేయించడం కోసం అక్కడ నూనె వేసానండి. చూడండి, ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత అదంతా కలిపేస్తే చాలా బాగుంటుందండి ఈ కూర. చెప్పాను కదా, అయితే రైస్తో కానీ లేదంటే చపాతీ మనం ఏదో వండుకుంటే దాంతో తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. వెరీ ఈజీ క్వారీ, బట్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనందరికీ ఫేవరెట్ అయిన కొత్తిమీర అండి. కొత్తిమీర జల్లేసి వేడి మీద కొంచెం ఒక్కసారి అదంతా కలిపేస్తే కూర చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. చివరిగా చిన్న నిమ్మరసం వేసి కలిపి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి కూర. ట్రై చేయండి. కూరకి చక్కని పేరు పెట్టాలంటే బ్యాచిలర్ కర్రీ అని పెడితే వాళ్ళకి ఈజీ అండి. ఎందుకంటే దుంపలు ఉడికించేసుకోవడం, పోపు వేసుకోవడం కదా, అందుకని. చూడండి, వేసిన కారం అలాగే చాట్ మసాలా అన్నీ కలిసే వరకు కలిపి తీసుకుంటే ఉప్మా కూర అంటారు యాక్చువల్గా దీన్ని. ఇది అరటికాయతో కూడా చేయొచ్చండి, చాలా కమ్మగా ఉంటుంది. అరటికాయ కూడా ఇలాగే చేస్తారు. మా చిన్నప్పుడు మా మదర్ ఎప్పుడూ కూడా నైట్ టైం చేసేవారు ఈ కూర. ఎక్కువ రైస్తో తీసుకుంటే ఈజీ. మాకు చిన్నవాళ్ళం కదా అప్పుడు, చాలా బాగుంటుంది అని చెప్పి. బంగాళదుంప ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా, అంటే ఫ్రై కన్నా ఇలా మంచిదని చెప్పి ఇలా ఉడికించి ఓన్లీ పోపేసి పెట్టేవారు. మేము కూడా తినేవాళ్ళం. చాలా కమ్మగా ఉండేది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, కూర అయిపోయింది. చాలా బాగుంటుందండి. చాలా కమ్మనైన కూర, బంగాళదుంప పోపు కూర.